బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ సిపి వ్యవహారం అసెంబ్లీకి తెలియాలన్నారు. 15 రోజులుగా ఇదే అంశాన్ని లేవనెత్తుతున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేదన్నారు. కరీంనగర్ సిపి జల్సాలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. కరీంనగర్ ఫైరింగ్ రేంజ్ లో సిపి భార్య మిత్రులు కలిసి 10 రౌండ్ల కాల్పులు జరిపారని ఆరోపించారు. ఈ ఘటనలో ఓ వృద్ధురాలికి బుల్లెట్ తగిలి గాయాలయ్యాయని చెప్పారు. కరీంనగర్ జిల్లాలో ఎల్గందులో ఫైరింగ్ రేంజ్ ఉంటుంది. ఆ ఫైరింగ్ రేంజ్లో ఇవాళ పోలీస్ ఆఫీసర్స్ మొత్తము ప్రాక్టీస్ చేసుకోవడానికి వాళ్ళ టార్గెట్స్ వాళ్ళవి ఉండడానికి ఆడ ఫైరింగ్ రేంజ్ ఉంటుంది కరీంనగర్లో. ఆ ఫైరింగ్ రేంజ్లో ఫైరింగ్ చేయాల్సింది పోలీస్ మిత్రులు. కానీ ఈడ ఆశ్చర్యంగా ఏంటంటే ఆడ ఫైరింగ్ చేసింది పోలీస్ మిత్రులు కాకుండా సిపి గారు సతీమణి, సిపి గారితో పాటు సిపి గారి సతీమణి, మరి వారి 6 దోస్తులు జల్సాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ సిపి గారు ఆ ఫైరింగ్ రేంజ్లో వారి ఫ్రెండ్స్తోని, వారి సతీమణితో పాటు వారి 5 ఫ్రెండ్స్ వాళ్ళ సతీమణితో కలిసి 6 వీళ్ళు ఏం చేస్తారు, AK-47 వెపన్తో 10 రౌండ్ల ఒక్కొక్కరు 10 రౌండ్లు ఫైరింగ్ చేస్తారు. SLR వెపన్తో ఒక్కొక్కరు 10 రౌండ్లు ఫైరింగ్ చేస్తారు. పిస్టల్తోని 10 రౌండ్లు ఫైరింగ్ చేస్తారు. అంటే ఒక్క మనిషి 30 రౌండ్లు ఫైరింగ్ చేస్తాడు. ఆడ దాదాపు 180 బుల్లెట్లు 180 బుల్లెట్లు ఫైరింగ్ చేస్తారు 6 కలిసి. ఇవాళ ఇది నేను చెప్పేది వాస్తవము. ఏదొక్కటైనా కూడా నేను ముక్కు భూమి రాకడానికి సిద్ధంగా ఉన్నాను.